Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పుష్ప 2 రివ్యూని ఆల్రెడీ అప్లోడ్ చేశాం. మిస్ అయి ఉంటే చెక్ చేయండి. ఇది రెగ్యులర్ రివ్యూ కాదు, ప్రతి బిగ్ మూవీకి సెకండ్ డే ఇచ్చే ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రివ్యూ. వీడియోలో స్పాయిలర్స్ లేకుండా అసలు మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కాసేపట్లో వస్తుంది. సో ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే మూవీ రివ్యూస్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అండ్ రెగ్యులర్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. వీడియోలోకి వెళ్లే ముందు మీకు మూవీలో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమనిపించాయో కమెంట్ చేయండి. పాయింట్స్ నచ్చితే పిన్ చేస్తా. ముందుగా ప్లస్ పాయింట్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్. పుష్పరాజ్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అదే పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2. అలాంటి క్యారెక్టర్ ని క్యారీ చేయాలంటే దమ్ముండాలి. అలాంటి దమ్మున్న యాక్టర్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే కొంతమంది చెప్పే పేరు పుష్ప, ఇంకొంతమంది ఆర్య చెప్తారు. బట్ నాకు మొన్నటి వరకు వేద మూవీలో కేబుల్ రాజు క్యారెక్టర్ టాప్ లో ఉండేది. అండ్ ఇప్పుడు పుష్ప 2లో పుష్పరాజ్ పర్ఫార్మెన్స్ అన్నింటినీ బీట్ చేస్తూ టాప్ లిస్ట్ లోకి అయితే కూర్చుంది. నెంబర్ 2, కో ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎంతైతే కష్టపడ్డాడో ఈ 3-4 ఇయర్స్ లో మిగిలిన క్యారెక్టర్స్ కోసం కూడా అంతే మంది వర్క్ చేశారు. శ్రీవల్లి, మంగళం సీను, కేశవ, దాక్షాయని అండ్ షెకావత్ ఇలా చాలా మంది క్యారెక్టర్లు వాళ్ళ పేరుతో కాకుండా క్యారెక్టర్ తోనే గుర్తుండిపోయేలా ఉన్నాయంటే ఖచ్చితంగా దల్లా హార్డ్ వర్క్. నెంబర్ 3, మ్యూజిక్. పుష్ప పార్ట్ 1 ని డే 1 చూసినప్పుడు నాకు మైనస్ అనిపించిందే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎంత హైలైట్ సీన్స్ ని పెట్టుకుని ఇదేం సైలెన్స్ మ్యూజిక్ అనుకున్నా. బట్ ఇక్కడ సీన్స్ లో డెప్త్ లేకపోయినా కూడా మ్యూజిక్ వల్ల కొన్ని సీన్స్ అయితే లేచాయి. యాక్షన్ సీన్స్ లో డిఎస్పీ చెవులెత్తు పొదిరించాడని చెప్పొచ్చు. ఈ మ్యూజిక్ కి రిపీట్ వాల్యూ ఈ లెవెల్ లో ఉంటుందో తెలీదు, బట్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుందని చెప్పొచ్చు. అండ్ సాంగ్స్ కూడా డిసప్పాయింట్ చేయలేదు. ఉన్న అన్ని సాంగ్స్ కూడా థియేటర్ లో మంచిగా ఎంటర్టైన్ చేశాయి. నెంబర్ 4, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ యాక్షన్ సీన్స్. సినిమాలో హైలైట్ అయింది యాక్షన్ సీన్స్. వాటిని డిజైన్ చేసింది పీటర్ హెన్స్ అని వికీపీడియాలో ఉంది. ఒకవేళ అన్నిటిని డిజైన్ చేసింది ఒకరైతే మాత్రం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఈనే అని చెప్పొచ్చు. పార్ట్ 1 తో పోల్చుకుంటే గాల్లో ఎగరడాలు, ఫిజిక్స్ కి విరుద్ధమైన సీన్స్ చాలానే ఉన్నాయి, కానీ అవి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చాయి. నెంబర్ 5, సినిమాటోగ్రఫీ. యాక్షన్ సీన్స్ అంతా బాగా వచ్చాయంటే కారణం కెమెరా వర్క్. యాక్చువల్ గా పార్ట్ 1 తో పోల్చితే డిఫరెంట్ షాట్స్ అండ్ డిఫికల్ట్ షాట్స్ మూవీలో పెద్దగా కనిపించావు, కానీ ఆ జాతర సీక్వెన్సెస్ లో కెమెరా వర్క్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అలానే క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ సీన్ దగ్గర కూడా రిమైనింగ్ వర్క్ అంతా రెగ్యులర్ గానే ఉన్నా మూవీకి నష్టం కాదు కాబట్టి ప్లస్ పాయింట్స్ లో వేసేయచ్చు. నెంబర్ 6, రైటింగ్ ఇన్ ఫ్యూ సీన్స్. ఈ సినిమాని నిలబెట్టిందంటే సీన్స్ లో రైటింగ్. అసలు ప్రీ ఇంటర్వెల్ కి అల్లు అర్జున్ చెప్పిన కొన్ని డైలాగ్స్ అండ్ క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఎక్సలెంట్ గా వర్కౌట్ అయ్యాయి. అలానే సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ అయితే బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయ్యాయి. ఇవి మూవీలో నాకు ప్లస్ అనిపించిన పాయింట్స్. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ ఇస్ ద నెంబర్ 1 మైనస్ పాయింట్. అసలేం లేదు అక్కడ. సినిమా మొత్తం 2 పాయింట్స్ పైన రన్ అవుతుంది. ఒకటి, హీరో ఈగోతో ఒకరిని సీఎం చేయాలి అనుకోవడం, అది కూడా పెళ్ళం చెప్పిన మాట వింటూ. పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో సమాజానికి చూపించాలి అనుకోవడం. రెండోది, తను ఇంటి పేరు తాను తెచ్చుకోవడం. ఇంత బేసిక్ లెవెల్ రైటింగ్ ని సుకుమార్ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు 1 నేనొక్కనే రాసిన సుకుమారే దీన్ని రాశాడంటే నమ్మలేం కూడా. సినిమా స్టార్టింగ్ లో మూవీ ఎక్కడైతే ఉంటుందో లాస్ట్ 30 మినిట్స్ ముందు వరకు అక్కడే ఉంటుందంటేనే చెప్పొచ్చు. కథ లేని కథ ఎలా రాశారో. నెంబర్ 2, కంటిన్యూటీ లేకపోవడం. అసలు హీరో ఇంట్రడక్షన్ సీన్ కి తర్వాత వచ్చే సీన్ కి సంబంధమే ఉండదు. సినిమా అయిపోయాక ఆలోచిస్తాం సినిమా స్టార్టింగ్ లో ఒక సీన్ ఉండేది ఎటుపోయింది అని. లేట్ గా ఆలోచిస్తే అర్థమవుతుంది పార్ట్ 3 కి లింక్ పెట్టారు అని. సినిమాలో హీరో ఇంట్రడక్షన్ కి ఏ సీన్ దొరక్క ఈ సీన్ క్రియేట్ చేసినట్టే అనిపిస్తుంది. చాలా సీన్స్ అసలు పక్కపక్కన పెట్టి చూస్తే సంబంధం ఉండదు. నెంబర్ 3, ఎడిటింగ్. అసలు ఆ కలర్ గ్రేడింగ్ ఏంటో ఆ రన్ టైం ఎందుకంత పెట్టారో, సీన్స్ అలా ఎందుకు కట్ చేశారో ఎంత ఆలోచించినా అర్థం కాదు. ఇక్కడే టెక్నికల్ టీం మధ్య జరిగిన క్రియేటివ్ డిఫరెన్స్ అయితే గుర్తొస్తాయి. నవీన్ నూలి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎడిటర్, అందులో నో డౌట్. మరి 3.5 గంటల పాటు రన్ టైం వచ్చేలా ఎడిట్ చేశారంటే టీం కృషి అని నేనైతే నమ్ముతా. నెంబర్ 4, కాన్ఫ్రంటేషన్ సీన్స్ బిట్వీన్ పుష్పరాజ్ అండ్ షెకావత్. పార్ట్ 1 చూసినప్పుడు నాకు బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది ఆ క్లైమాక్స్. సినిమా అంతా అయిపోయాక ఒక పోలీస్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఈగో ప్రాబ్లమ్ తో సెకండ్ పార్ట్ కి కంటిన్యూషన్ ఇవ్వడం, అక్కడ 30 మినిట్స్ లాగ్ చేయడం ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు నచ్చనే లేదు. అలాంటి షెకావత్ క్యారెక్టర్ కోసం అంత టైం స్పెండ్ చేసినప్పుడు పార్ట్ 2లో వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఎంత బాగా రాసుకోవాలి. బట్ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో సినిమాలో షెకావత్ ఉన్న సీన్స్ అలానే డిసప్పాయింట్ చేశాయి. అసలు తన క్యారెక్టర్ ని అలా ఎండ్ చేయడం నచ్చనే లేదు. ఇన్ కేస్ క్లైమాక్స్ లో వచ్చింది తనే అంటూ పార్ట్ 3 కి కంటిన్యూషన్ అన్నారంటే మాత్రం నేనైతే పార్ట్ 3 చూడను కూడా. బన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ని కామెడీ చేశారు. నెంబర్ 5, డాన్స్ కొరియోగ్రఫీ. ఇది ఖచ్చితంగా పర్సనల్ చాయిస్, బట్ నాకైతే డాన్స్ కొరియోగ్రఫీ అసలు నచ్చలేదు. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సూసేకి సాంగ్ కోసం నేనైతే ఈగర్లీ వెయిట్ చేశా. అసలు ఆ సాంగ్ ప్లేస్మెంట్ కానీ కొరియోగ్రఫీ కానీ చూస్తే దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయింది. శ్రీవల్లి ఈ స్టెప్ ని సాంగ్ లో వేసేప్పుడు రారా మామ ప్రొగ తాగదాం అని చాలా మంది బయటకు పోయారు. ఇక పీలింగ్ సాంగ్ కొరియోగ్రఫీ అయితే భోజ్పురి చుప్రి స్టైల్లో ఉంటుంది తప్ప అల్లు అర్జున్ స్టైల్లో కానీ శేఖర్ మాస్టర్ స్టైల్లో కానీ ఉండదు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఉండుంటే ఈ సాంగ్ వేరే లెవెల్ కి లేదని నా ఫీలింగ్. ఇక కిసిక్ సాంగ్ లో స్టెప్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. నెంబర్ 6, ఆబ్వియస్లీ రన్ టైం. థియేటర్ కి వెళ్ళడానికి అరగంట. మూవీ స్టార్టింగ్ ముందు వచ్చే యాడ్స్, ఇంటర్వల్ బ్రేక్ అండ్ అప్పుడు పడే యాడ్స్, వీటితో పాటు 3.5 hours రన్ టైం. పార్కింగ్ స్లాట్ లో 15 minutes. ఇంటికి రావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్. పని పాట లేని వాళ్ళు తప్ప 5 hours ఒక సినిమా కోసం స్పెండ్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అది కూడా ఇంత టికెట్ ప్రైజెస్ తో. యానిమల్ లాంటి సినిమాకే సెకండ్ హాఫ్ వాకౌట్. ఇంత వీక్ అండ్ బేసిక్ స్టోరీతో అంతసేపు కూర్చోబెట్టాలంటే అదైతే అవని పని. సో ఓవరాల్ గా నాకు ఈ మూవీలో 6 ప్లస్ పాయింట్స్, 6 మైనస్ పాయింట్స్ అయితే కనిపించాయి. మరి మీకు ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఏమనిపించాయో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పుష్ప 2 ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ రివ్యూ. డే 1 బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.